నమస్తే, వెల్కమ్ టు స్ట్రైవర్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ లో వరుస భూకంపాలు, భయభ్రాంతులకు గురైన ప్రజలు. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే. చైనా వ్యాఖ్యలపై అమెరికా స్పందన. చంద్రబాబు జీవితంలో మంచి రోజులు అయిపోయే విజయసాయిరెడ్డి. ఐపీఎల్ 2024 లక్నోకు మరో బిగ్ షాక్. ఆ స్టార్ పేసర్ కూడా దూరం. కాసేపట్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల మూడో జాబితా. ఐపీఎల్ 2024 లో కొత్త రూల్. కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. శ్రీ సీతారామ స్వామివారి స్వర్ణోత్సవ వేడుకల కుంభాభిషేకం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, తనడి యువ నాయకులు బొల్ల గిరిబాబు. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా వెంకన్న సన్నిధిలో పూజలు. మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ లో గురువారం తెల్లవారుజామున వరుస భూకంపాలు సంభవించాయి. 5 రాష్ట్రాల్లో 2 సార్లు ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ లో తెల్లవారుజామున 3.7 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించగా ఆ తర్వాత 3.4 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించినట్లు పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ లోని పశ్చిమ కమెంగ్ లో భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్టు వెల్లడించింది. 2 గంటల వ్యవధిలోనే 2 సార్లు ప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక మహారాష్ట్రలోనూ 10 నిమిషాల వ్యవధిలోనూ 2 భూకంపాలు సంభవించాయి. హింగోలి నగరంలో 4.5 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించగా రెండోసారి భూకంపం సంభవించగా దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.6గా నమోదైంది. భూకంపం కేంద్రం హింగోలిలోని 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని ఇటీవల చైనా చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ ను భారత భూభాగంగా యుఎస్ గుర్తిస్తుందని తెలిపింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా చేస్తున్న కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్ పర్సన్ వేదాంత్ పటేల్ మీడియాతో మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్ ను భారత భూభాగంగా అమెరికా గుర్తిస్తుంది. ఈ ప్రాంతంలో చొరబాట్లు, ఆక్రమణలు, సైనిక చర్యలు ముందుకు తీసుకెళ్లే ఏకపక్ష నిర్ణయాలకు యుఎస్ వ్యతిరేకం. ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు లాంటి వ్యక్తికి ఓటు వేయొద్దని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని చెప్పారు. ఆయన జీవితంలో మంచి రోజులు అయిపోయాయని, తన కొడుకు లోకేష్ ను ప్రమోట్ చేయడం, రిటైర్మెంట్ జీవితం కోసం డబ్బులు సంపాదించడమే ఇప్పుడు ఆయన ఏకైక అజెండా అని చెప్పారు. తన ఆకాంక్ష చచ్చిపోతే ఏపీ ప్రజల ఆకాంక్షను ఎలా నెరవేర్చగలని ప్రశ్నించారు. ఏపీకి విధానపరమైన కొనసాగింపు తీసుకురాగల స్థిరమైన యువ నాయకుడు కావాలని చెప్పారు. మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానున్న వేళ లక్నో సూపర్ జైంట్స్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ మార్క్ దూరం కావడంతో లక్నో ఇబ్బందుల్లో పడింది. తాజాగా మరో ఇంగ్లాండ్ పేసర్ డేవిడ్ విల్లీ కూడా దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో డేవిడ్ విల్లీ ఐపీఎల్ తొలి భాగం నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జైంట్స్ ప్రధాన కోచ్ జస్టిస్ లాంగ్ ధృవీకరించాడు. ఇద్దరు కీలక పేసర్లు జట్టుకు దూరం కావడంతో లక్నో పేస్ బౌలింగ్ యూనిట్ కాస్త బలహీనంగా కనిపిస్తుంది. వేలంలో విల్లీని లక్నో 2 కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది. అయితే లక్నో సూపర్ జైంట్స్ యాజమాన్యం ఇప్పటి వరకు డేవిడ్ విల్లీ స్థానంలో రీప్లేస్మెంట్ ప్రకటించలేదు. మరోవైపు మార్క్వుడ్ స్థానంలో మాత్రం షమర్ జోసెఫ్ ను జట్టులోకి తీసుకుంది. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే హస్తం పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను కాసేపట్లో విడుదల చేయనుంది. దీంతో హస్తం పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. వివరాల ప్రకారం ఈ రోజు ఉదయం 11:30 కాంగ్రెస్ మూడో జాబితాలో అభ్యర్థులు ప్రకటించనుంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు లోక్సభ అభ్యర్థులు ప్రకటించనుంది. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది.
8.5 ఇంటూ 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. IPL 2024 లో ఈసారి ఓవర్ కు 2 షార్ట్ బాల్స్ ను అనుమతించున్నారు. గత సీజన్ వరకు ఓవర్ కు ఒక బౌన్సర్ మాత్రం వేయాలని రూల్ ఉండేది. అలాగే స్టంపింగ్ కోసం థర్డ్ ఎంపైర్ కు రెఫర్ చేసినప్పుడు ముందుగా క్యాచ్ ను చెక్ చేసే రూల్ ను కొనసాగించున్నారు. అవుట్, నాట్అవుట్ తో పాటు వైట్, నో బాల్ కోసం ఒక్కో టీం కు 2 రివ్యూలు కంటిన్యూ చేయనున్నారు. ఇటీవల ICC తీసుకొచ్చే స్టాప్ క్లాక్ లను అమలు చేయడం లేదు. కానిస్టేబుల్ అభ్యర్థులకు త్వరలోనే శిక్షణ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో శిక్షణ ప్రారంభించేలా అనువైన మైదానాలు, అభ్యర్థుల బస్ వంటి ఏర్పాట్లపై దృష్టి సారించారు. సివిల్, AR, SPF విభాగాల కానిస్టేబుల్ శిక్షణ గత నెలలో ప్రారంభించగా త్వరలోనే TSSP విభాగం శిక్షణ ప్రారంభం కానుంది. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం బండ్లమూడ గ్రామం నందు శ్రీ సీతారామ స్వామివారి స్వర్ణోత్సవ వేడుకలు కుంభాభిషేకం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, తన్నుడి వినాయకుడు బొల్ల గిరిబాబు ఇంకా మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తమ ఇంటిలో జరిగే ఏ శుభకార్యమైనా ఇలవెలుపు వెంకన్న వద్ద నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం దేవాంశ్ పుట్టినరోజు వేడుకలను తిరుమలలో జరుపుకుంది. నేడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ ఇతర కుటుంబ సభ్యులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. దేవాంశ్ పుట్టినరోజు పురస్కరించుకుని తరికుంట వెంకమాంబ అన్నప్రసాద కేంద్రానికి అన్నదాన నిమిత్తం 38 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ లో వరుస భూకంపాలు, భయభ్రాంతులకు గురైన ప్రజలు. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే. చైనా వ్యాఖ్యలపై అమెరికా స్పందన. చంద్రబాబు జీవితంలో మంచి రోజులు అయిపోయాయి. విజయసాయిరెడ్డి. IPL 2024 లక్నోకు మరో బిగ్ షాక్. ఆ స్టార్ పేసర్ కూడా దూరం. కాసేపట్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల 3వ జాబితా. IPL 2024 లో కొత్త రూల్. కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. శ్రీ సీతారామ స్వామివారి స్వర్ణోత్సవ వేడుకల కుంభాభిషేకం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, తనడి యువనాయకులు బొల్ల గిరిబాబు. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా వెంకన్న సన్నిధిలో పూజలు. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.